నవరస ఫలితం నీ ప్రేరణ జనియుంచే బాలభారతం బాలభారతం నారాయణ నీలీల నవరస ఫలితం నీ ప్రేరణ జనియుంచే బాలభారతం బాలభారతం జగతే సతీతపులకు తనయులను చెప్పిన మంత్రము చేత వాసుడు చెప్పిన మంత్రము చేత నమని గణపతి కోరే నారాయణ నీలీల నవరస ఫలితం నీ ప్రేరణ జనియుంచే బాలభారతం బాలభారతం బలరాముడు కులమున జనించే కుంకిటి కర్ణు అనుగ్రహం కులదీపే ఆ శుభవార్తకు గాంధారీ సతి అసూయ చెందినది ధర్మరాజు బాలచంద్ర అర్జునుడు రాజస్థాన్ గర్భమును వ్యాసుడు సంరక్షించను పిండం నూటొక్క కుండల విభజించను పరమునిశ్చను వాయుదేవుడు అంత వలిత పురుషికి పుట్టే మొదటి కడవదక్షను కలి పురుషుడు కలిగి గాంధారికి తొలి పుత్రుడు కలిగి గాంధారికి తొలి పుత్రుడు దుశ్శాసనుడు పాతూరు భరణి దుర్ధర రామములకు దుష్కృతను జగతి దుష్టుల శిక్షించుటకై శిష్టుల రక్షించుటకై అష్టమి శుభలగ్నమున హరితరమున వెలసే హరితరమున వెలసే నారాయణ నీలీల నవరస ఫలితం నీ ప్రేరణ జనియుంచే బాలభారతం మన మైసభ నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయి? చివరి దశకు చేరుకున్నాయి సాదరా ప్లాస్టిక్ జనాకర్ మేరకు చెప్పేశాను. టైల్స్ బిగించడానికి గోవింద మేస్త్రికి చెప్పేశాను. ఇకపోతే బాత్రూమ్ గట్టాలు బిగించడానికి భక్తుడికి ఎలక్ట్రికల్ చిన్నారావుతో చక్కగా చేయిస్తున్నా. సరే ఓ అర్జున, గృహప్రవేశం ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? వంటకు చిలకయ్యకు నైన్ సోమేష్కు చెప్పేశాను. పోతే టీచర్కు చిన్నారావుకు చెప్పేశాను. నరసింహ టీచర్ కూడా చెప్పవలసింది కదా. పెళ్లి పిచ్చిలో ఉన్నాడు, అందుకే చెప్పలేదు. మన సామంత రాజ్యాలైన
బోయలపాడు, నారాయణపురం, మూకుపురం ఎక్కడా లేని విధంగా ఏర్పాట్లు చేయండి. అలాగే మన బంధువులైన కౌరులకు ఒక కార్డు పంపండి. అలాగే మన ఆప్త బంధువైన కృష్ణుడికి కూడా ఒక కార్డు పంపండి. సరే. Every time I wanna see my girl. మల్లీశ్వరివే మధురాసల మంజరివే మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే తేనెవి నువ్వో తేనెటిగవో తేవేదెలన వెన్నెల నువ్వో వెండి మట్టవో తాకే తెలుసుకోనా చక్కనైన మల్లిక బావగారికి వందనాలు, దీవించండి. యం సన్యాస ఇతి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన. బాబా పద్యం సూపర్ గా ఉంది, కానీ బావ ఒక్క మొక్క అర్థం కాలే. అర్థం కాకపోవడానికి ఏముంది? తగులుకోవడానికి వాళ్ళెవరు, తగిలించుకోవడానికి వీళ్ళెవరు? నేనే. దుర్యోధన, నాయనా దుర్యోధన, నాయనా దుర్యోధన. జై భవ జై భవ జై భవ జై భవ. చంద్రవంశ పాదోధి చంద్రమా గురుకుల సరసీ రాజహంసమా. జై భవ నాయనా దుర్యోధన, రాజ్యంలో ప్రజలందరూ క్షేమంగా ఉన్నారా? అందరూ క్షేమంగానే ఉన్నారు తండ్రి. నాయనా నాయనా దక్షిణరాజా, అందరూ క్షేమంగా ఉన్నారా? అందరూ క్షేమంగా ఉన్నారు ప్రజలన్న. ఉన్నారా? దుర్యోధన, నా తమ్ముడు కొడుకులు వచ్చారు, వాళ్ళకి మరి ఏదో మర్యాదలు చూడురా. అలాగే తండ్రి. ఎవరక్కడ? నేను చెప్పానని స్త్రీని పట్టుకు వెళ్ళి ఒక 5 రత్న ప్యాకెట్లు తీసుకురండి. నా తమ్ముడు బిడ్డలు వస్తే వచ్చి రత్న ప్యాకెట్. అలాగే తండ్రి. ఎవరక్కడ? నేను చెప్పానని సారా పట్టుకు వెళ్ళి పెద్ద గదులు చిన్న గదులు తీసుకురండి. ఒరే దుర్యోధన, నీకేం మర్చిపోయిందిరా? చాలా కోట వరకు ఎందుకురా? గొంతులో నాకు కాటలు కొట్టు ఉంది కదా, అక్కడికి తోలురా. అలాగే తండ్రి. పట్టు వెళ్ళి తీసుకురండి. అది వచ్చేందులో ఒక మొక్క వేస్తుంది, రా నందన. అలాగే మామ, నీకు కూడా ముఖం ముట్టి చాలా రోజులైంది. కానీ మామ, మరి నువ్వేమంటావు దుర్యోధన? నేను రెడీ మామ.
పండంగా జగ్గే బండ చంద్ర బండ పండికి పండంగా పెడుతున్నారు. నా పండగ గడ్డగుడ్డు పొలాలు కోడిగుడ్డు పొలాలను పండగ పెడుతున్నారు. గడపడుతున్న బొమ్మ పోక బొమ్మ విజయం మాదే మామా మాదే. తర్వాత పందెం తెలుసుమను తరపునందన ఈసారి నా పండంగా మురళి ఆటో సుధాకర్ ఆటో నర్సమ్మ ఆటో భద్రుడు ఆటోల పండంగా పెడుతున్నారు. నా పందెంగా ఆదిబాబు ట్రాక్టర్ యోగేంద్ర ట్రాక్టర్ లక్ష్మీనారాయణ ట్రాక్టర్ బొమ్మ ఈసారి కూడా తర్వాత పందెం చెప్పమను. ఆయన వందకో యాభైకో ఆడుకోండిరా. అల్లవు కట్టినమ్ము ఇల్లవు కట్టినమ్ము ఏంటిరా? మా నాన్న అలానే అంటాడు మామా. కానీ ధర్మనందన ఈసారి నా పండంగా శుభ్రమ్మ ఇంటి నుండి టంకల్ రామారావు ఇంటి వరకు తమ్ముడు బేమ ఇంకేమైనా ఉన్నాయా? ఎందుకులేమన్నా పోనాది సార్ పాత మిల్లు అంగన్వాడీ కేంద్రం ఎయిర్టెల్ టవర్ ఇవన్నీ ఉన్నాయిగా. వీటన్నింటినీ పండుగగా పెడుతున్నాడు. నా పండుగ కుర్ర బట్టలు పండుగ పెడుతున్నాను. బొమ్మ పోక బొమ్మ ఈసారి కూడా విజయం మాదే మామా మాదే. చూడరు బాబు ఇంకేమున్నాయి మామ కట్టుబట్టలు తప్ప? అల్లుడు మీ ముద్దుల భార్య పాంచాలి ముచ్చిగా అదృష్టం పరీక్షించుకో. నీవే గెలిస్తే పోగొట్టుకున్న రాజ్యాన్ని కూడా తిరిగి పొందవచ్చు. అలాగే మామ పాంచాలే పండుగ పెడుతున్నాను. బొమ్మ పోక బొమ్మ ఈసారి కూడా విజయం మాదే మామా మాదే. ద్రౌపది మాదే మాదే. తమ్ముడు దుశ్శాసన ద్రౌపదిని ఈడ్చుకురా. భారుని రాజ్య సంపద మదంబుల కోమలి కృష్ణ చూచి రంభోరు నిజోరు దేశమునలుండగ పిలిచిన ఇద్దురాత్ము దుర్వామదీయ బాహు పరివర్తిత చండ గదావిహార భగ్నోరుగేయుదు సుయోను ఉగ్ర రణాంతరంబునను. ద్రౌపదిని ఈడ్చుకురా. నన్నెందుకు తీసుకువచ్చారు? పేకాటలో నిన్ను ధర్మరాజు ఓడిపోయాడు. అయ్యో నిన్ను సభలో నా చీర విప్పుతారా? ఆ రోజు బయసభలో నన్ను చూసి నవ్వినప్పుడు నాకెంత బాధ కలిగిందో ఈ రోజు నువ్వు అంత బాధపడాలి. తమ్ముడు దుశ్శాసన చీర లాగారా? గురువులు పండితులు ఉన్న సభలో వారి స్త్రీకు ఎంత అవమానమా? ధృతరాష్ట్ర మహారాజా మీరైనా కాపాడరా? అమ్మా నువ్వు ద్రౌపది కదమ్మా.
పిల్లలందరూ శ్రీ దాటిపోయారు. నా మాట వినే పరిస్థితి లేదు. నువ్వే వాళ్ళ కోరిక తీర్చే అమ్మా. మీరే అలాంటి నన్ను కాపాడేవారెవరు? కృష్ణుడు ఉన్నాడు, నా అన్న కృష్ణ ఉన్నాడు. అన్నా కృష్ణ, అన్నా కృష్ణ, అన్నా కృష్ణ. విజయరా అమ్మా ద్రౌపది, ఏందమ్మా అంత గట్టిగా పిలిచావు? అన్నా ఈ గంటలు ఆ గంటలు ఆడి ఓడిపోయి ఇప్పుడు నా చేరుకు అంటున్నాడు. ఒక్క చేరు ఇచ్చిన నాదుగా అన్నా. అమ్మా నీ బాధ నువ్వు చెప్పావు, నా బాధ వినమ్మా. నీ 16,000 మంది వదినలకు చీరలు కొని కొని ఊరంతా ఈ మాట వినగానే చెంబూరు కాకర్ల మెల్లేసి షాపుకు వెళ్ళాను. పాత బాకీ తీర్చనిదే పావలో అరువివ్వనన్నాడు. అలా వస్తూ వస్తూ ఉంటే ఆనంద్ ఎదురయ్యాడు. నన్ను చూడగానే బండానం తిప్పేశాడు. అన్నా నువ్వే అలాంటి ఎలా అన్నా? నేనేం చేయలేను తల్లి. మొదటి నుంచి నాకు కూడా చీరలు ఇవ్వడం సరదాయే. కానీ ఇంద్రలోకంలో ఎలక్షన్లు అవుతున్నాయి, నాకు మీటింగ్ ఉంది. ఏమీ అనుకోకు తల్లి. బాయ్. క్రోవిదులు గురువులు పండితులు ఉన్న నిండు సభలో అందరి మౌనం లోయిస్తుంటే నాకెందుకు సిగ్గు? మీ అందరికీ ఇష్టమైతే నాకెందుకు సిగ్గు? కానియండి. ఆగు. ఎన్నాళ్ళు స్త్రీ అంటే చిన్న చూపు ఉండేది, కానీ స్త్రీ అంటే కార్యాసు దాసి, కరణేసు మంత్రి, బోందేసు మాత అని తెలుసుకున్నాను. ఈ పందానికి బదులుగా నువ్వు చీర ఇప్పే ఎక్కర్లేదు. వీళ్ళు 12 సంవత్సరాలు పెదకొండలో అరణ్యవాసం, ఒక సంవత్సరం పొందవచ్చు. థ్యాంక్స్ బావా. విలన్ అయినా హీరోగా డైలాగ్ చెప్పిన మనసు దోచుకున్నావు.